ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నాయని వ్యాఖ్య. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎస్టీటీ డేటా సెంటర్తో ఎంఓయూ. హైదరాబాద్ నగరం డేటా సెంటర్ హబ్గా మారుతోందన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో పాత రేషన్ కార్డులు యథాతథంగా పనిచేస్తాయన్న పౌర సరఫరాల శాఖ. రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందొద్దన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామన్న భట్టి విక్రమార్క. ఉగాదికి గద్దర్ సినీ అవార్డులు ప్రదానం చేస్తామన్న డిప్యూటీ సీఎం. భూములపై సంపూర్ణ హక్కులతోనే పేదరిక నిర్మూలన సాధ్యమన్న నరేంద్ర మోదీ. 65 లక్షల మందికి వర్చువల్గా స్వామిత్వ ఆస్తి కార్డులు పంపిణీ చేసిన ప్రధానమంత్రి. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ. కెప్టెన్గా మరోసారి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపిక. నేడు ప్రధానమంత్రి మన్ కీ బాత్. 11 గంటలకు దేశ ప్రజలతో సంభాషించనున్న ప్రధానమంత్రి. ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారం.